ఎంబీఏ చేస్తే ఏమన్నా అవకాశాలు పెరుగుతాయా? చాలామంది ఇది ఒక విషయంలో నన్ను అడుగుతూ ఉంటారు. సో ఎంబీఏ కంప్లీట్ చేస్తే నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో రియాలిటీ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. సో మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్లో ఎంబీఏకి ఏమైనా ఎడిషనల్గా ఏమైనా వాల్యూ ఉందా, అండ్ ఓన్లీ డిగ్రీతోనే ఆర్ బీటెక్తోనే మనం మన కెరియర్ని స్టార్ట్ చేయొచ్చా ఏంటి అనేది డీటెయిల్గా మనం మాట్లాడుకునే ఉందా. అసలు ఎంబీఏ సంబంధించి క్యాట్ కోచింగ్ దాదాపు ఎవ్రీ ఇయర్ 2,80,000 మంది రాస్తే దాంట్లో 5,000 సీట్లు ఉన్నాయి. దానికి సంబంధించి బిజినెస్ స్కూల్స్ చూసుకున్నా, ఇంకొకటి చూసుకున్నా దాదాపు 25 నుంచి 30 లక్షలు ఉంటుంది. ఇక్కడ ఈ 21 ఐఏఎమ్స్లో కూడా పాత ఐఏఎమ్స్ బాగున్నాయి, కొత్తగా ఏర్పడిన ఐఏఎమ్స్ ఏదైతున్నాయో దానికి సంబంధించి అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. అండ్ కంపెనీస్ కూడా తక్కువ అప్రోచ్ అవుతున్నాయి, ప్లేస్మెంట్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి. అండ్ ఆంధ్రాలో చూసుకుంటే 299 ఎంబీఏ కాలేజీలు ఉంటే 259 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, 36 ఎంబీఏ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అండ్ 2 ఐఐఎం ఒకటి, ఎన్ఐటి ఒకటి ఉన్నాయి. తర్వాత ఇంకా గీతం స్కూల్ అని, విశాఖపట్నం అని రకరకాలుగా ఉన్నాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే 294 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 42 గవర్నమెంట్ ఎంబీఏ కాలేజీలు ఉంటాయి, 252 ప్రైవేట్ ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏపీఐ సెట్ కానీ టీఎస్ఐ సెట్ కానీ రాస్తూ దీనికి సంబంధించి దాదాపు కొన్ని వేల సీట్లు ఉన్నాయి. ఇండియా మొత్తంగా చూసుకుంటే కొన్ని లక్షల సీట్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల కాలేజీలు ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీరు ఒకసారి చూడొచ్చు, లాస్ట్ ఇయర్ ఐఐటిఎన్స్ దాదాపు 80 to 90% జనరల్గా ఏంటంటే వాళ్ళు జాబ్ వచ్చే పరిస్థితి ఉంది క్యాంపస్లోనే. కానీ లాస్ట్ 23-24లో చూసుకుంటే దాదాపు 50% ఆర్ ఐఐటిఎన్స్ దే ఆర్ నాట్ ప్లేస్డ్ ఇన్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. అండ్ చాలామంది ఎంబీఏ చేసేవాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, టాప్ యూనివర్సిటీస్లో ఐఏఎమ్స్లో చేస్తే ఐఏఎమ్స్లో కూడా పాత ఐఏఎమ్స్లో చేసి లేకపోతే మంచి బీ స్కూల్లో చేస్తే ఇవన్నీ చూసుకుంటే హార్డ్లీ ఒక 100 కాలేజీలు ఉంటాయి ఇండియా వైడ్గా. అట్లాంటి టాప్ 100 కాలేజెస్లో చేస్తే మనకి క్యాంపస్లో జాబ్ వస్తుంది. మిగతా వాటిలో చేస్తే ఏమవుతుందంటే మనకి 20 లక్షలు అవుతుందండి, 20 lakhs అవుతుంది బీ స్కూల్లో. సరే ఈ 20 lakhs క్యాంపస్లో ఉద్యోగం వస్తుందంటే చెప్పలేము, దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అంటే సక్సెస్ రేట్ వచ్చేసి మామూలు ఎంబీఏ కాలేజీలు చూసుకుంటే 20 to 30% మాత్రమే ఉంది. వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దే హ్యావ్ టు లెర్న్ ద స్కిల్. అమీర్పేట్కి వెళ్ళిపోయి లేకపోతే మాదాపూర్ లేకపోతే కేపీహెచ్పిలో వెళ్ళి లేకపోతే బెంగళూరు మాలతల్లి వెళ్ళి ఏదో ఒక కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటున్నానంటే ఎంబీఏ చేయడం వేస్ట్ అని చెప్పట్లేదు, కానీ ఎంబీఏ చేస్తే మంచి యూనివర్సిటీలో మంచి బీ స్కూల్లో చేస్తే మీకు అవకాశాలు అనేవి ఉంటాయి. నార్మల్ కాలేజీలో, ఊరి పక్కన కాలేజీలో, చిన్న చిన్న కాలేజెస్లో ఏదో ఎంబీఏ చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఏదో ఒక దాంట్లో చేస్తే లిటరల్లీ యు ఆర్ వేస్టింగ్ యువర్ 2 years వాల్యుబుల్ టైం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ 2 సంవత్సరాలు మీరు ఈ ఎంబీఏకి ఫోకస్ చేసే బదులు ఏదైనా స్కిల్ నేర్చుకొని మీ తక్కువ శాలరీతో మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసినా దెర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ టు గెట్ మోర్ శాలరీ. ఈ 2 yearsలో ఎంతో కొంత ఎక్స్పర్టైజ్ వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సరే ఎంబీఏకి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఎంబీఏ పీజీ చేశాను నాకు ఏమన్నా స్పెషల్గా మనకి ప్రిఫరెన్స్ ఉంటుందంటే నో. వన్స్ యూ ఆర్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద జాబ్ ఇన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ దెర్ ఇస్ నో యూ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. పీజీ చేసావా, గ్రాడ్యుయేట్ చేసావా, డజంట్ మ్యాటర్. ఇట్ ద మ్యాటర్స్ ఓన్లీ విచ్ స్కిల్ యూ ఆర్ హ్యావింగ్ అండ్ డెప్త్ ఆఫ్ ద నాలెడ్జ్. దాన్ని బట్టి నీకు జాబ్ ఇవ్వాలా వద్దని కంపెనీ డిసైడ్ అవుతుంది. నీ కంపెనీకి కావాల్సింది డిగ్రీ కాదు, నీ పీజీ కాదు, కంపెనీకి కావాల్సింది స్కిల్స్. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సో అంటే వేగ్గా వెళ్ళిపోయి ఈ కాలేజీలను బతికించడం తప్ప అంతకు మించి ఉపయోగం లేదు. అనవసరంగా 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఎస్, వేస్ట్ అంటే చిన్న చిన్న కాలేజీలు చేయడం అనేది వేస్టే. ఎంబీఏ కాలేజ్ ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే టాప్ యూనివర్సిటీస్లో మంచి బీ స్కూల్లో చూసుకొని ట్రాక్ రికార్డ్ చూసుకొని ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోండి. సో ఇది ఒక్కసారి ఆలోచించండి గాయస్. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంబీఏ ప్లాన్ చేసుకోండి. ఎవరో చెప్పారని ఎంబీఏ చూస్ చేసుకోవద్దు. కుప్పలు తెప్పలుగా ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకొక 2 సంవత్సరాలు ఆగితే ఇంకా ఈ 2 సంవత్సరాల్లో కూడా డిగ్రీ వాళ్ళు కూడా కాంపిటీషన్ నీకు వస్తారు. సో కాంపిటీషన్ పెరుగుతుంది, దీనివల్ల డిస్అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించగలరు. జాబ్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించగలరు. సో ఎంబీఏ చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేది నిజమే, కానీ కంప్లీట్లీ ఎంబీఏ చేస్తేనే ఉద్యోగాలు పెరుగుతాయి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.